రైట్. జగిత్యాల జిల్లాలో జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఫిబ్రవరి 20 నాడు బిల్లు పాస్ అయిన తర్వాత మరి ఏప్రిల్లో అనుకుంటా బహుశా ఎలక్షన్ జరిగింది. ఆ మధ్య కాలంలో అప్పుడు పెద్దలు కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిని ఆహ్వానించారు పార్టీలో. మా వినోద్ కుమార్ గారి ద్వారా ఆ రోజు మరి వారిని పార్టీలోకి రావాలి, మీరు వస్తే బాగుంటుంది, మీలాంటి విశేషమైన అనుభవం కలిగిన నాయకులు మరి తప్పకుండా తెలంగాణలో ఉంటే బాగుంటుంది అని చెప్పి, తెలంగాణ ప్రభుత్వంలో కూడా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కూడా ఆ రోజు వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆ రోజు వారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వారికి ఉన్న అనుబంధాన్ని, మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ముందుకు నడవాలన్న ఉద్దేశంతో వారు ఆనాడు కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఆ రోజు జగిత్యాల శాసనసభ్యుడిగా కూడా 2014లో గెలిచినారు. నాకు 2 సందర్భాలు గుర్తొస్తా ఉన్నాయి. జీవన్ రెడ్డి గారితో కేసీఆర్ గారికి ఉన్న పర్సనల్ రిలేషన్, అంటే వారి ఇద్దరికి మధ్యన ఉన్న గౌరవభావం కానీ, ఇద్దరికి మధ్యన ఉన్న స్నేహం ఎట్లాంటిది అంటే, వారి బంధం ఈ రోజుది కాదు, వారిద్దరికి దాదాపు 4 దశాబ్దాలకు పైగా పరిచయము, స్నేహము, గౌరవము, పరస్పర గౌరవము ఎప్పటి నుంచో ఉంది. నాకు 2 సందర్భాలు నా కళ్ళ ముందు జరిగినవి గుర్తొస్తా ఉన్నాయి. ఒకటి, 2014లో కేసీఆర్ గారు జూన్ 2 నాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి మొట్టమొదటి అధికారిక పర్యటన జిల్లాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోనే ప్రారంభమైంది. ఆ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఆడిటోరియంలో మీటింగ్ జరిగింది, కళాభారతిలోనూ ఎక్కడో మీటింగ్ జరిగింది. వారు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు. కానీ కేసీఆర్ గారు స్వయంగా ముందు జీవన్ రెడ్డి గారికి మైకునివ్వండి అని చెప్పి వారికి మైక్ అందిస్తే జీవన్ రెడ్డి గారు లేచి వారు స్ట్రైట్ గా అభినందనలు చెప్పి మరి పరస్పరం మరి ఒక్కసారి మీరు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు, మీకు అభినందనలు చెబుతూ జగిత్యాల ప్రజల తరఫున నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా అని చెప్పి, వారు చాలా చిన్నది, ఒక బోర్నపల్లి అనే గ్రామానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ కావాలా, వెంటనే నాకు శాంక్షన్ కావాలని ఒక మాట చిన్నగా అడిగినా. మేమందరం చూస్తా ఉన్నాం, అప్పుడే మేము కొత్తగా మంత్రులైనాం, చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు. సాధారణంగా దాటవేయొచ్చు, చెప్పొచ్చు చూస్తాను అని చెప్పొచ్చు, పరిశీలిస్తాను అని చెప్పొచ్చు. కానీ జీవన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, వారి మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిదంటే, క్షణంలోనే వెంటనే అక్కడే శాంక్షన్ చేసి 75 కోట్ల బ్రిడ్జ్ ని అక్కడికక్కడే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన మొట్టమొదటి శాంక్షన్ కేసీఆర్ గారు ఆ రోజు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చిన ఆ బ్రిడ్జ్. తర్వాత ఇంకో సందర్భం గుర్తొస్తా ఉంది నాకు. అసెంబ్లీలో జీవన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజా సమస్యల గురించి, ముఖ్యంగా రైతుల గురించి చాలా గట్టిగా మాట్లాడే నాయకుడు. ఈ జిల్లాలో, ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో నిజాం షుగర్స్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గా ఉండేది. అటు విద్యాసాగర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు ఇద్దరు కూడా కొట్లాడేవారు గట్టిగా, మాకు ఖచ్చితంగా దీన్ని తెరిపించాల్సిందే. కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాల్సిందే, అందులో భేదాభిప్రాయం లేదు, మేము కూడా మాటిచ్చున్నాము. కానీ పక్కనే ఉన్న మహారాష్ట్రలో, అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ మంత్రి, పక్కనే ఉన్న మహారాష్ట్రలో సహకార వ్యవస్థలో, కోఆపరేటివ్ ఫార్మాట్ లో చాలా బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి అక్కడ షుగర్ మిల్లులు. మా టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, మాజీ అధ్యక్షులు. అట్లా కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేస్తే బాగుంటుంది జీవన్ రెడ్డి గారు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ప్రభుత్వం నుంచి 250-300 కోట్లు పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మీరే చైర్మన్ గా ఉండండి దానికి అని చెప్పి కూడా నిండు శాసనసభలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అన్నాడు జీవన్ రెడ్డి గారికి ఓపెన్ గా, ఎలాంటి బేసిజానికి పోకుండా ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ఇవాళ నేను మా జగిత్యాల జిల్లా నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇటు మా విద్యాసాగర్ రావు గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, అట్లాగే ఎల్ రమణ గారు మాజీ మంత్రి గారు కానీ, మా చెల్లెలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత గారు కానీ, వారందరూ కూడా జీవన్ రెడ్డి గారిని జగిత్యాలలో మనం ఆహ్వానించినట్టయితే, వారి ఇంటికి పోయి ఆహ్వానించినట్టయితే బాగుంటది అంటే, వారు ఒక క్షణం కూడా సంకోచించకుండా వారు చెప్పిన మాట ఏమంటే, నాకు అన్న, పార్టీ బలోపేతానికి, పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి తప్పకుండా మనందరం కృషి చేయాల్సిందే. అందులో భాగంగా జీవన్ రెడ్డి గారి చేరిక అనేది మనకు చాలా చాలా లాభం జరుగుతుంది. వారిని మీరు తప్పకుండా రండి, ఆహ్వానించండి, మేమందరం కూడా మీకు వెల్కమ్ చెప్తామని చెప్పి వాళ్ళు అన్ని సాధారణంగా ఏర్పాట్లు కూడా వారు చేశారు. వారికి కూడా నా అభినందనలు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల్లో ఒక ఆక్రోశం ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో, ప్రతి వర్గంలో ఇవాళ ఒక ఆక్రోశం వ్యక్తమవుతా ఉంది.
ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత 2.5 సంవత్సరాలుగా మరి ఏ రకంగా తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఏదో ఒక డైవర్షన్ టాక్టిక్ ఉపయోగిస్తూ ఏదో కాలం నెట్టుకొస్తున్నారు తప్ప ఇంతవరకు మాకు ఒరిగిందేమీ లేదు అనే భావన బలంగా ప్రజల్లో ఉంది. ముఖ్యంగా రైతుల్లో 3 సార్లు ఈ ప్రభుత్వం ఇప్పటికి రైతు బంధు ఎగ్గొట్టింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు విజయవంతంగా రైతు బంధు ఎగ్గొట్టారు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టడం అంటే ఒక్కొక్క దఫా వాళ్ళు చెప్పిన 9,000 కోట్లు లెక్కేసుకున్న 27,000 కోట్లు ఈ 2.5 సంవత్సరాల్లోనే ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు బాకీ పడ్డది. 27,000 కోట్లు ఎగ్గొట్టి 20,000 కోట్ల రుణమాఫీ చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో రైతులు ఆవేదనతో ఉన్నారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట కూడా చూస్తున్నారు. బాసరలో ఆయన మాట్లాడిన మాటలు ఎంత దారుణంగా, ఎంత అవమానకరంగా, ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట. ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్లోనే పిల్లలు పుట్టించలేడు కదా, ఇది ఒక ముఖ్యమంత్రి నోట్లోంచి వచ్చే భాషనైనా, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనై? అసలు 3 నెలలు అన్న మాట చెప్పింది ఎవరండి? మేం చెప్పినామా? ప్రజలు అడిగారా? మీరే కదా సంతకాలు పెట్టింది, మీరే కదా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, మీ బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని నొక్కి చెప్పింది మీరు, గ్యారంటీ కార్డులు ఇచ్చింది మీరు, ఆర్థిక పరిస్థితి మొత్తం మాకు తెలుసు అని చెప్పి ఉదరగొట్టింది మీరు. ఇవాళ ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ అపసవ్యపు మాటలు మాట్లాడుతున్నది మీరు. పెద్దలు జీవన్ రెడ్డి గారు లాంటి నికార్సైన కాంగ్రెస్ నాయకులను అవమానించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది మీరు. ఇది ఒక జీవన్ రెడ్డి గారి విషయంలో కాదు నేను మాట్లాడుతున్నాను. నేను మొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్లికి పోయినా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు నా చేతిలో చేసి అన్న వచ్చేది మీ ప్రభుత్వమే. అది సందర్భము కాదు, రాజకీయ వేదిక కాదు, ఇంకోటి కాదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆక్రోశమే ఇట్లా ఉంటే, సామాన్య కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన ఇట్లా ఉంటే, ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి, ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి, ఈ రాష్ట్రంలో పేదల పరిస్థితి, ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మీరు మీ చేతిలో మోసపోయిన యువత పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికార మత్తులో, అధికారం ఉందనే అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడుతుండవచ్చు. పెద్దలను కూడా